ఢిల్లీలో విజయం సాధించిన సందర్భంగా తొగుట మండలం సంబరాలు దుబ్బాక. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా తొగుట అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సీట్లు పంచుకోవడం జరిగింది. అవినీతి ప్రభుత్వమైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని మట్టి కార్పించిన ఢిల్లీ ప్రజలకి మరియు కార్యకర్తలకు పేరుపేరున శుభాభివందనం తెలుపుతూ ఇంతటి విజయాన్ని కృషి చేసిన నరేంద్ర మోడీ గారికి మరియు కార్యకర్తలకు ఢిల్లీలో 48 సీట్ల పైచిలుకు బీజేపీ విజయం సాధించి తిరుగులేని శక్తిగా అటు ఢిల్లీలో ఎదిగిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన అవినీతి సొమ్ముతో ఢిల్లీలో గెలవాలని ఆశించి ప్రజలు ఇచ్చిన తీర్పుకు భంగపాటు తప్పక మానలేదన్నారు. దేశంలో మేమే గొప్ప గొప్ప పనులు చేస్తున్నామని చెప్పుకునే నాయకులు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుడే ఓటమి పాలైన ఢిల్లీలో ఇంకా ఎన్ని రోజులు మీ ఈ అబద్దాలు ఎన్ని రోజులు నమ్ముతారు ప్రజలు? ఈ రోజు ప్రజలు సరైన తీర్పిచ్చిర్రు. నేడు ఢిల్లీ గాని గల్లీ గాని రేపు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్ కూడా బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మరియు ఈ మోసపూరిత హామీలు మీ చెల్లనేరు ప్రజలు మిమ్మల్ని గ్రహించిర్రు. ఈ రోజు రేపు జరగబోయే ఎలక్షన్ లో తెలంగాణలో మా గవర్నమెంట్ వస్తుందని మేము నమ్ముతున్నాము. మరియు మీ అబద్దపు హామీలు రేవంత్ రెడ్డి అంటుండే గాడిదిగుడ్డు అని ప్రచారం చేస్తుండే. ఈ రోజు ఢిల్లీలో వాళ్ళకు వచ్చింది ఒక గాడిదిగుడ్డే తప్ప ఏం రాలేదు. మీ మోసపూరిత హామీలుగా నమ్మరు. మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే. జై బీజేపీ. భారతదేశ చరిత్రలోనే నిజంగా గర్వకారణం. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఇలా ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాలలో దాదాపు మూడింతలుగా దేశ రాజధాని గాని అలాగే మొన్న మహారాష్ట్రలో గాని ఇప్పటి వరకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ రోజు వరకు అన్ని రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నిజంగా మన దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండడం చాలా గర్వకారణం. ఈ రోజు మిగతా పార్టీలు చెప్తున్నాయి కాంగ్రెస్ నేను ఏదో చేస్తున్నాను, ఇలా డిపాజిట్ కాదు కదా, కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ రోజు మేమే దేశంలో అధికారంలోకి వస్తాం, మేమే చెప్తాం, మేమే చేస్తామని చెప్పేటోళ్ళు కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ తెలంగాణలో కూడా ఈ రేవంత్ రెడ్డి ఏదో పంచవై పరుపులు పడ్డట్టు ఏదో అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేక నిజంగా రేవంత్ రెడ్డి కూడా చితికిలా పడిపోతుండు. మొన్న ఈ మధ్యనే మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక విలేజ్ ఎంపిక చేసుకున్నది. ఎందుకు? మేము ఇచ్చిన ఘనకార్యాలు మా పథకాలు మీరు అనుభవించాలని చెప్పి ఆ పథకాలను గొప్ప ఏదో పైలట్ ప్రాజెక్ట్ కింద అని చెప్పి మండలానికి ఒక విలేజ్ ఎంచుకున్నది. ఆ విలేజ్ ఎట్లాంటి విలేజ్ ఎంచుకున్నది? చిన్న ఊరు, ఏదైనా చిన్న ఊరు ఉంటే ఆ ఊళ్ళో జాగాలు తక్కువ ఊళ్ళను ఎంపిక చేసి ఆ విలేజ్లను పైలట్ ప్రాజెక్ట్ కింద అని చెప్పి విలేజ్ ఎంపిక చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తొగుట మండలానికి సంబంధించి మా తుక్కాపూర్ ఎంపిక చేశారు. మా తుక్కాపూర్లో ఆ మీటింగ్ పెట్టి తుక్కాపూర్లో 231 ఇళ్లు శాంక్షన్ చేసినామని మా లోకల్ నాయకులు ఈ దుబ్బాక కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది. లోకల్ గా నిజంగా పబ్లిక్ ను చాట్ల తవుడు వచ్చి కుక్కల కోట్లాడ పెట్టినట్టు ఆ పథకాలు పెట్టి 231 ఇండ్లు, 110 రేషన్ కార్డులు, 49 ఏంది మన 34 ఇందిరమ్మ భరోసా కింద ఇవి వచ్చినాయని చెప్పారు. కేవలం ఇందిరమ్మ భరోసా అనేది రైతు కూలీలుగా వాళ్ళు నిజంగా వాళ్ళు అనర్హులను ప్రకటించుడు, అలాగే మళ్లీ ఆ అర్హులను ఎంపిక చేయడంలో విఫలయత్నం అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? మేము ఇళ్లకు 5 లక్షలు ఇస్తామని చెప్తుంది. నేను మొన్న ఎంపీడో దగ్గర పోయినా, మా ఊళ్ళో ఒక 5 ఇండ్లు కట్టుకుంటారు సార్, మరి ఏంటి సార్ మరి ముగ్గు పోయమంటారా సార్ అని అడిగిన. లేదు మమ్మల్ని కాలి పేపర్లు రీయమన్నారు, ఆ పేపర్లు ఇచ్చేసినాం, అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక ఇన్స్ట్రక్షన్ ఏం లేవు, గైడ్ లైన్స్ ఏం రాలేదు, అవి రావు కూడా అని చెప్పిండు. ఎందుకు? అది పబ్లిక్ మోసం చేయడానికి, పబ్లిక్ ను చూతే చేయడానికి, ప్రజలను మోసపూరితంగా ప్రజలను అవలాగాలని చేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం ఏలుతుంది. ఎందుకు? వాళ్ళతో అవుతలేదు. అది ఏ పథకం పెట్టినా కనీసం కౌలు రైతులకు 12,000 అన్నారు, బోనస్ 500 అన్నాడు, బోనస్ పోయి 500 అనగానే సన్నోట్లకు ఇస్తామన్నారు. ఆ సన్నోట్లకు లేదు, ఆ దొడ్డోట్లకు లేదు, ఏ ఓట్లకు లేదు.
ఆడోళ్ళకి 2500 అన్నాడు, అది లేదు. ఇక ఇందిరమ్మ భరోసా అన్నాడు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్క ఊరు ఎంపిక చేసి మిగతా 16 ఊరు నీకు ఓట్లు వేయలేదా అని అడుగుతున్నాను నేను. తొగుట మండలంలో 17 ఊళ్ళు ఉన్నాయి. 17 ఊళ్ళలో మిగతా 16 ఊళ్ళు నీకు ఓట్లు వేయలేదా? నువ్వు రైతు బంధు ఎందుకు వేయలేకపోతున్నావు? రైతు భరోసా అని పేరు పెట్టి కొత్తగా రైతు భరోసా పెట్టి ఆ రైతు భరోసా ఎందుకు వేయలేకపోతున్నావు? ఈ రోజు నేను అడుగుతున్నా, నిజంగా తొగుట మండలంలో ఈ లోకల్ నాయకులు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలేంది? తుక్కాపూర్ పైలట్ ప్రాజెక్ట్ కింద తుక్కాపూర్ ఎంపిక చేసి తుక్కాపూర్కు 231 ఇల్లు ఇచ్చినామని చెప్పారు గొప్పగా. మేము ఇంకేం చేయాలని అడిగారు. ఒక్క ఇల్లు కట్టుకుందామంటే గైడ్ లైన్స్ రాలేదని చెప్తున్నారు. ఇదేనా మీ గవర్నమెంట్? ఇదేనా మీరు చేసేది? మీరు చెప్పేది 110 రేషన్ కార్డులు అన్నారు. ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పెట్టుకున్న రేషన్ కార్డులు మంజూరు అయినాయి తప్ప ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. 18 రేషన్ కార్డులు వచ్చినాయి. 115 రేషన్ కార్డులకు వచ్చే నెల నుంచి బియ్యం తీసుకోమని చెప్పారు మీటింగ్ పెట్టి.